హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను ఏం చూపించబోతున్నానో మీరు చూస్తున్నారు కదా. ఇవి గారెలు గారెలు ఇవి తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తా. ఇలా కరకరలాడేలా. ఇవి తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిన రెసిపీ ఇది. ఎవరు చుట్టాలు వచ్చినా ఏ పండగలైనా అందరూ చేసుకునే రెసిపీ ఇది. చాలామందికి తెలుసు, కాకపోతే నా స్టైల్లో నేను చూపించాలనుకుంటున్నా ఈరోజు. చూద్దాము ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలా మంచిగా మనకు కరకరలాడేలా ఎలా చేసుకోవాలి ఇది చూద్దాం ఈరోజు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తా. ఓకే, ఇప్పుడు మనం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. ఇది ముందు మనం బియ్యం పిండి పట్టించుకుని తీసుకోవాలి, సన్నగా పట్టించుకోవాలి. దీంట్లో ఏమేం ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తా. సాల్ట్, నువ్వులు ఇలా ఫ్రెష్ చేసుకోవాలి. జీలకర్ర, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం, పసుపు, ఇవన్నీ మనం ఇట్లా రెడీ పెట్టేసుకున్నాం కదా ముందే. ఇప్పుడు దీని తర్వాత మనం పిండిలో ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఇందులో ముందు నేను సాల్ట్ వేస్తున్నా. సరిపడా సాల్ట్ వేసుకొని ముందే ఇట్లా కలిపేసుకోవాలి. ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం పిండిలో మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ మనం కారం కూడా వేసుకుందాం. ఇలా కారం కూడా సరిపడేలాగా వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కూడా ఒకసారి మిక్స్ చేస్తున్నా. దీని తర్వాత కొంచెం పసుపు, ఇది కలర్ కోసం కొంచెం కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుందాం. చూడండి, ఇలా నువ్వులు మనం ఫ్రెష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇవి వేసేస్తా. ఇప్పుడు ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మొత్తం మిక్స్ చేసేసిన కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అవి వెల్లుల్లి, జీలకర్ర చూపించాను కదా, అవి మనం మిక్సీలో కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరి సన్నగా కాకుండా ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకొని ఇందులో వేసేస్తా. ఇప్పుడు ఇట్లా వేసేసుకొని ఇది కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముందు నేను చూపించాను కదా, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, వెల్లుల్లిని, జీలకర్ర 3 కలిపేసి మనం మిక్సీలో పట్టుకోవాలి. దాని తర్వాత ఇట్లా మిక్స్ చేసిన కదా, దీని తర్వాత మనం కరివేపాకు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా కదా, కరివేపాకు కూడా వేసేస్తా. ఇందులోనే కొంచెం కొత్తిమీర ఆకు, ఇట్లా కరివేపాకు 2 మిక్స్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఇంకొక ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తున్నా అంటే, ఇందులో కొత్తిమీరలు ఉంటాయి కదా, ఈ కొత్తిమీరలు నేను ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్లో చూపించలేను. ఇది స్పెషల్, దీనివల్లనే మనకు టేస్ట్ పెరుగుతుంది. ఇందులో కొత్తిమీరలు తీసుకొని ఇలా రోట్లో ఇలా ముక్కలుగానే దంచుకోవాలి. చూడండి, నేను ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇది మిక్సీ పట్టుకుంటే టేస్ట్ రాదు. అందుకని కొంచెం ముక్కలుగానే మనం ఇలా రోట్లో వేసి దంచుకోవాలి. చూడండి, ఇలా ముక్కలుగానే చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇందులో నేను పిండిలో వేసేస్తున్నా.
ఇప్పుడు కూడా మళ్ళీ పిండి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసి పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్త, పల్చగా కాకుండా మనం మంచిగా ఇట్లా బాల్స్ మంచిగా అయ్యేలాగా చేసుకోవాలి. చూడండి కొంచెం గట్టిగా ఉండాలి. మరి చూస్తున్నారు కదా మీరు, ఇట్లా బాల్స్ మంచిగా కరెక్ట్గా రౌండ్గా మంచిగా వచ్చేలాగానే ఉండాలి పిండి. మరి సన్నగా వేస్తే బాగుండదు. అయితే నేను ఈ కవర్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, మనం కొద్దిగా వేస్తాం కాబట్టి మిగతా పిండి మనం ఆరిపోకుండా ఉండాలని నేను ఈ కవర్ పెట్టేస్తున్నా. కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఇప్పుడు పూరి మిషన్ ఉంటుంది కదా, అది చూపిస్తా. ఇప్పుడు అందులో మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కొద్దిగా చేయికి ఆయిల్ రాసుకొని ఇట్లా ముద్దలుగా చేసుకొని అన్నీ ఒకే సైజులో, చూడండి ఇట్లా అన్నీ ఒకే సైజులో చేసేసినా కదా. ఇది ప్లాస్టిక్ది కవర్ తీసుకున్నాం, ఇట్లా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇది గారెల మిషన్ అంటారు కదా, దీనిలో మనం ఇట్లా కవర్ కట్ చేసుకొని మంచిగా నీట్గా ఆయిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువనే రాసుకోవాలి ఆయిల్. ఇటు 2 సైడ్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని ఇట్లా కవర్ చూడండి, ఇప్పుడు మనం ప్రెస్ చేసుకోవాలి. చూద్దాం ఎట్లా అయిందో. చూసారు కదా, మనం పిండి మంచిగా కలుపుకోవడం వల్లనే మనకి ఈ గారె మంచిగా వస్తుంది. ఇది తీసేసి మనం ఒక కాటన్ క్లాత్లో వేసేస్తున్నా. ఈ కాటన్ క్లాత్లో వేసుకోవడం ఎందుకంటే, ఇంకా దీంట్లో ఉన్న తడి కొంచెం ఏదన్నా ఉంటే దీనికి పీల్చుకుంటుంది కదా క్లాత్, అందుకనే మనం ఈ కాటన్ క్లాత్లో వేసుకోవాలి. ఇలానే చేసుకుందాం. ఇంకా ఇట్లా చేసుకొని కొన్ని చేసుకుంటూ మనం వేసుకొని కాల్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా కొన్ని చేసిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా కరెక్ట్గా వస్తున్నాయి. అంటే మనం పిండి కలుపుకోవడంలో ఇది ఇట్లా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను స్టవ్ పైన ఇది కంచుడు పెట్టేసిన, అందులో ఆయిల్ కూడా పోసిన. ఇది వేడెక్కిన తర్వాత మనం ఈ గారెలు తీసుకొని కాల్చుకోవచ్చు. చూడండి ఇది వేడెక్కింది. ఇది వేడైపోయింది ఆయిల్. చూద్దాము వేడైందో లేదో చూడాలంటే ఇది కొంచెం పిండిని ఇలా తీసుకొని వేసుకుంటే అది వెంటనే పైకి వస్తే మనకు ఆయిల్ వేడెక్కినట్టు కదా. ఇంకాస్త వేడెక్కాలి, అందుకనే కాసేపు ఉంచుతున్నా నేను. దీనికి మనం గారెలు కాల్చుకోవడానికి మనకు ఇలా గారెల పుల్ల లాంటిది ఇట్లా దొరుకుతుంది కదా బయట, అది తీయడానికి ఇలా జాలి ఇవి రెడీ పెట్టేసుకోవాలి ముందే. ఓకే, వేడి అయిపోయినట్టే అనిపిస్తుంది. చూద్దాం, తీసి పక్కన పెట్టేస్తున్నది. ఇప్పుడు మనం కాల్చుకోవచ్చు. ఓకే, తీసి ఇలా నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే కొంచెం ఆయిల్ చేయి పైన ఇట్లా పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా మనకు ఆయిల్లో ఎంతవరకు అయితే కాల్చుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 3 సరిపోతాయి. ఇలా మంచిగా వేసిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా తిప్పుకోవాలి. టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. చూడండి కరెక్ట్గా మనకు గిట్లా సౌండ్ వస్తుంది అన్నట్టు. మనకు కాలిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా సౌండ్ వస్తుంది. అది ఇప్పుడు పూర్తిగా నూనెలో కాలిపోయింది.
చూద్దాం. ఇలా పక్కన పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది గారెలు చేయడం చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్,